హన్నా దేవుని సన్నిధికి వచ్చి తన అవసరాన్ని చెప్పుకున్నప్పుడు, తనకున్న సమస్య ఏంటో ప్రభుతో చెప్పుకున్నప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకునేను అనే మాట సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు బహుశా నీవు కూడా సంతానలేమితో ఉన్నావా? ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎందరో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే మరొక చోట అన్నట్టుగా ఎంతోమంది దగ్గర పరిగెత్తావా? దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. షారా గర్భమును తెరిచిన దేవుడు, హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థించాయి, ఆయన వైపు చూడు, ప్రభు కార్యాలు జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బాధలో ఉన్నప్పుడు, దురవస్థలో ఉన్నప్పుడు, కఠిన బాధల్లో నలిగిపోతున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవజనుడైన మోషే అని దేవుడు పంపించాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని నీ జీవితంలోకి పంపిస్తాడు. నీకు మేలు కలిగినట్లుగానే, నీకు ప్రయోజనం కలిగినట్లుగానే ఆ వ్యక్తిని దేవుడు నీ జీవితంలో తీసుకొస్తాడు. మోషేని తీసుకొచ్చాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వడానికి. అయితే మోషేకి ఒక సందేహం ఉంది, వారు నన్ను నమ్మరు ప్రభువా, నన్ను విశ్వసించరు. అయితే దేవుడు అన్నాడు, వారు నిన్ను నమ్మునట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నెరవేర్చబోతున్నాడని నువ్వు నమ్మినప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తావు, అని ఆరాధిస్తావు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఉపద్రవాల్లోంచి నేను రక్షిస్తున్నారు, సమస్యల్లోంచి విడుదలిస్తున్నారు, అనారోగ్యముల నుండి నీకు స్వస్థత ఇస్తున్నారు. రకరకాల సమస్యల నుండి ప్రభు నీకు విడుదలిచ్చి తన నామమును మహింపరుచున్నట్లుగా, తన రాజ్య వ్యాప్తిలో నిన్ను వాడుకున్నట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ప్లీజ్ రిమెంబర్ దట్ గాడ్ హ్యాస్ అ కన్సర్న్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని నమ్మి ఆయన్ని ఆరాధించగలిగితే, ఆయన స్తుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. దేవుని స్తుతిద్దామా?